క్రీస్తు సంఘములలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బోధా విధానం ఉంది. దాన్ని ప్రతి బోధకుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. యూ కెనాట్ ఇమిటేట్ ఎనీ డినామినేషనల్ పర్సన్స్. యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దస్ సేయత్ ద లార్డ్, అంతే అనేటువంటి బోధను మనము బోధించాలి. నేను రిమార్క్ చెప్పడానికి రాలేదు, మా స్కూల్ గురించి చెప్పడానికి వచ్చాను. అయినా కొన్ని మాటలు చెప్పాలని నేను ఆతృత పడుతున్నా. ప్రసంగాన్ని మన సహోదరుడు సుధీర్ గారు తయారు చేసి నాకు చెప్పారు, ఇలాగ ఉంది, ఏం చేయమంటారు. వెరీ గుడ్, బాగున్నాయి, పలానా వాళ్ళకి ఇవ్వమని మేమిద్దరం చర్చించుకున్నాము. వారు పంపించారు. అయితే ఈ ప్రసంగానికి సిద్ధపడుతున్న వాళ్ళు ముందుగా ఆయన దృష్టి ఏమిటి అనేది తెలుసుకోవాలి. అది లేకుండా ఏదో ఒకటి చెప్తాంలే అనేటువంటి విధానానికి వచ్చినప్పుడు మీ ఇద్దరికి ఇచ్చిన వానికి చెప్పేవానికి కోఆర్డినేషన్ ఉండదు. కనుక ఆయన అడగచ్చు, తప్పలేదు. అయ్యా, నాకు ఈ అంశం ఇచ్చారు, ఇందులో ఈ అంశంలో నేను ఏమేమి టచ్ చేయాలి. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచనతో దాన్ని చేశారు. వీఆర్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది డాక్టర్నల్ ఎర్రర్స్. వీఆర్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ ఎనీబడి. స్ట్రైట్లీ వీ మస్ట్ ప్రీచ్ దస్ సేయత్ ద లార్డ్, అంతే. దేవుడు ఇలాగూ చెప్పుచున్నాడు అనేటువంటి విధానాన్ని మనము నేర్చుకోవాలి. ప్రిపరేషన్ అండ్ డెలివరీ సెర్మన్స్ నేను మా కాలేజీలో చాలా సంవత్సరాలు బోధించాను. హౌ టు ప్రిపేర్ అండ్ హౌ టు రైట్ అండ్ హౌ టు ప్రజెంట్ ద లెసన్. ఈ 3 విషయాలు మేము విద్యార్థికి చెప్పించి వాడిని టీవీలో ప్రసంగించుకొని ఆ టీవీలో నుంచే వాడు తప్పులు వాడు తెలుసుకునేటట్టుగా మేము క్రమశిక్షణ ఇస్తాము. మనము ఏం చేస్తున్నాము అంటే ఎవరినో ఒకరిని ఫాలో అవుతున్నాం తప్ప మనకంటూ ఈ ఐడెంటిటీ ఉన్నది. ఈ లెసన్ నేను ఇంత స్టామినా కలిగి, ఇంత శక్తి కలిగి మాట్లాడతాను అనేటువంటి దానిని ప్రజెంట్ చేయలేనప్పుడు, ఈరోజు ఒక ఆదివారము నువ్వు చర్చిలో చేసినటువంటి బోధ గురించి ఇక్కడికి రాలేదు. వీ ఎక్స్పెక్టెడ్ మోర్ దెన్ దట్. నీవు ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి విధానాలని చెబుతారని. పౌలు 2వ అధ్యాయము కొరింథీ పత్రిక 1వ కొరింథీ కిందకు వచ్చినప్పుడు, మీరు ఆత్మ లేని వారు గనక మీరు లౌకికంగానే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆత్మ కలిగి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని తీసుకున్నప్పుడు వాక్యానికి ఒక అక్షరార్థం ఉంటుంది, దాని వెనుకాల ఆత్మీయ అర్థం ఉంటుంది. అక్షరార్థం ముందుగా నీకు కనబడుతూ ఉంటుంది. ఆత్మీయ అర్థము నీ మైండ్లో దేవుని ఆత్మ ప్రాసెస్ చేస్తుంది. అప్పుడే యూ కెన్ హిట్ ద సెర్మన్. అంతవరకు మనం ఫెయిల్ అవుతూనే ఉంటాం. సరే, నేను చెప్పేది ఏంటి అంటే, మీ అందరినీ కోరుతూ ఉన్నాను. మా ప్రీచర్స్ ట్రైనింగ్ స్కూల్ 1976లో స్టార్ట్ అయ్యింది. దానిని మొన్ననే మేము 50th గోల్డెన్ జూబిలీ సెలబ్రేట్ చేసుకున్నాము. అది రేపు ఆగస్టు 3వ తారీఖుని క్రొత్త విద్యార్థులకు అవకాశం ఇస్తూ ఉన్నాం. మీ ప్రాంతంలో ఉన్నవారు కానీ, మీ సంఘాలలో ఉన్నవారు కానీ, మీకు అందరికీ ప్యాంప్లెట్స్ కూడా ఇచ్చారు. అవి చూసి పంపించండి. లేదు, మీరే స్వయంగా తీసుకొని వస్తే మీకు నేను ట్రావెలింగ్ కూడా ఇస్తాను. తీసుకొచ్చి మంచివారిని, క్వాలిఫైడ్ పీపుల్ని, దేవుని సేవను అద్భుతంగా చేయాలి అనేటువంటి ఆశ కలిగిన వారిని తీసుకురండి. మా స్కూల్లో 50 సంవత్సరాలు చదివిన వారు 3rd జనరేషన్ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. ఇంకా మీరు ప్రీచర్స్ ట్రైనింగ్ స్కూల్లో
చాలా చరిత్ర కలిగింది 50 సంవత్సరాల నుండి విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ ఎక్విప్డ్ స్కూల్ అది. కనుక మీ పిల్లల్ని కానీ, మీకు తెలిసిన వారిని కానీ, ఆడపిల్లల్ని కానీ, మగ పిల్లల్ని కానీ పంపించి వారికి మాకు సహాయం చేయమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.